రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన డిఏ బాకలాలను తక్షణమే చెల్లించాలని ఏపీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. ఘంటసాల మండల పరిధిలోని కొడాలి గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఉద్యోగులకు నూతన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల జీతం ఇస్తుందని, మా యొక్క బకాయిలు అదే విధంగా గతంలో ఇచ్చినటువంటి రివర్స్ పిఆర్సీ కోసం ఉద్యోగులు ఆశలు పెట్టుకున్నారన్నారు. ఆ ఆశలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల కొంత బకాయిలు ఇచ్చే ప్రయత్నం మొదలు పెట్టారన్నారు. ప్రభుత్వం ప్రధానంగా ఉద్యోగులందరికీ 5 సంవత్సరాలకు ఒకసారి ధరలకు అనుగుణంగా ఇచ్చేటువంటి పిఆర్సీకి పే రివిజన్ కమిషన్ కూడా ఇంకా నియమించకపోవటం పట్ల ప్రతి ఉద్యోగిలో బాధ ఉందన్నారు. పెరిగే ధరకు అనుగుణంగా ఇచ్చే డిఏ గత సంవత్సరం జనవరి నుంచి 3 డిఏలు పెండింగ్లు ఉన్నాయని, 2018 డిఏ అరియర్స్ ను ఇప్పటి వరకు ఉద్యోగులు పొందలేదని, ఇది ఎక్కువైతే ప్రభుత్వంపై భారం పడుతుందన్నారు. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంకు ఇచ్చినట్టే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా డిఏలు పెండింగ్ లేకుండా అందజేయాలని కోరుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకి నూతన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి నెల 1వ తారీఖు జీతం వచ్చే విధంగా ఉద్యోగులకి పెన్షన్లు ఇస్తున్నమాట వాస్తవం. అయితే నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత మా యొక్క బకాయిలు, అదేవిధంగా గతంలో ఇచ్చినటువంటి రివర్స్ పిఆర్సీ, ఇవన్నీ కూడా ఉద్యోగులు చాలా ఆశతో నూతన ప్రభుత్వం మీద ఆశలు పెట్టుకున్నారు. అయితే ఆశలకు అనుగుణంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవల కొంత బకాయిలు ఇచ్చే ప్రయత్నం అయితే మొదలుపెట్టారు. కానీ ఏదైతే ప్రభుత్వం ప్రధానంగా ఉద్యోగులందరికీ 5 సంవత్సరాలకు ఒకసారి ఇచ్చేటువంటి ధరలకు అనుగుణంగా ఇచ్చేటటువంటి ఏదైతే పిఆర్సీ పే రివిజన్ కమిషన్ ఉందో, దానికి ఇంకా పే రివిజన్ కమిషన్ కూడా ఇంకా నియమించకపోవటం బాధాకరం అని చెప్పి ప్రతి ఉద్యోగులు కూడా బాధ నెలకొని ఉంది. అదేవిధంగా ఏ రూపాయి ఏదైతే విలువ పడిపోతుందో దానికి అనుగుణంగా, అంటే ధరలు ఎప్పటికప్పుడు పెరిగే దానికి అనుగుణంగా ఇచ్చే డిఏ ఏదైతే ఉందో, ఆ డిఏ గత సంవత్సరం జనవరి నుంచి ఇప్పటికి కూడా 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఈ డిఏలు విపరీతంగా పెండింగ్ పడిపోతే మరి ఇప్పటికే 2018 డిఏ అరియర్స్ని ఇప్పటికి కూడా ఉద్యోగులు పొందలేదు. కాబట్టి ఇది ఎక్కువైపోయి భారం ప్రభుత్వం మీద పడే పరిస్థితులు భవిష్యత్తులో ఉంటాయి. కాబట్టి ప్రభుత్వానికి కూడా భారంగా మారే ప్రమాదం ఉంటుంది. అందుకని ఎప్పటికప్పుడు డిఏని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎందుకు ఇవ్వరు ఎప్పటికప్పుడు? కాబట్టి ప్రభుత్వం డిఏని కూడా ఏదైతే గత సంవత్సరం 2 డిఏలు కూడా ఇక పెండింగ్ ఆపకుండా 2 డిఏలు కూడా రిలీజ్ చేయాలని ప్రభుత్వాన్ని మరి మీ ద్వారా ఏపీ జేఏసీ అమరావతి పక్షాన కోరుతా ఉన్నాం.